ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒక చిన్న చిట్కా మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా బిజీగా ఉన్నాను, మొత్తం చూపించలేకపోతున్నాను. చూడండి వారం ఎలా ఉందో పిండి అంతా చూడండి, మొత్తం చూపించలేకపోతున్నాను. ఇది కొత్తగా నాకు నేనే ఇలా కనిపెట్టుకుంటే ఏదో ఒకటి చేస్తే ఎక్స్పెరిమెంట్లో మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందా, కొంతమందికి మీకు కాకుండా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, నెగ్లెక్ట్ చేయకండి, కొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ టీ గ్లాసుడు వచ్చేసి నేను మినపప్పు నానబెట్టుకొని మధ్యాహ్నం నానబెట్టుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాను. ఇది దొడ్డు బియ్యము, రేషన్ మీద ఇచ్చే బియ్యం అన్నట్టు. ఆ రేషన్ బియ్యంను బియ్యం పిండి పట్టించిన, అంటే దీనికి ఏంటంటే దోశలు అట్లు పోసుకుంటా, దోశలు వేరే అట్లు పోసుకుంటా, సర్వపిండి పెట్టుకుంటా, చెక్కలన్నీ చాలా ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్తో ఇవి చేసేస్తా. ఇది కొంత పిండి రేషన్ బియ్యము గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం ఉంటాయి కదా, దొడ్డు బియ్యం, దాంతో పట్టించి పెట్టాను ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తా అంటే టెక్నిక్గా అయితే బియ్యంని ఏం చేస్తారంటే దోశల పిండిలో మినపప్పు దాంట్లో కలుపుతారు కదా, నేను ఒక గ్లాస్ దానికి 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకొని ఇప్పుడు నేను దోశలకు ఇట్లా కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇగో మరి గిట్లా కలుపుకున్నవేంది, బియ్యం కూడా 2 మిక్స్ చేసి కలపాలి కదా అంటే, కాదు ఈ పిండినే మినపప్పు పట్టిన దాంట్లో వేసాను ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ చాలా బాగుంటుంది. బాగా కలిపి పెట్టి ఈ రాత్రంతా ఆడ వంట రూమ్లో పెట్టేసిన తర్వాత ఏం చేస్తా అంటే నెక్స్ట్ దీన్ని మంచిగా టెక్నిక్తోని దోశలు అనేది పోసుకుంటా ఫ్రెండ్స్. రేపు పొంగుకు వస్తుంది, ఇక సూపర్ ఉంటుంది. ఇలా ఈ చిట్కా ఖచ్చితంగా మీరు పాటించండి, చాలా బాగుంటుంది. ఇక మిక్సీలల్లో బియ్యం బట్టి మినపప్పు బట్టి మిక్సీలు అంతా పాడు చేసుకోకుండా ఇది మీకు చిట్కా మీకు చెప్పాను. ఇందులో కొన్ని మెంతులు కూడా వేయండి ఫ్రెండ్స్. నేను ఈసారి మెంతులు లేవు కాబట్టి మెంతులు వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, నెగ్లెక్ట్ చేయడానికి కొంతమందికి షేర్ చేయండి. దీన్ని బాగా కలిపేస్తాను ఫ్రెండ్స్, ఇక బాగా పెట్టేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అయ్యో ఇంత చిక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంత చిక్కగా కలుపుకొని పెట్టుకుంటే తెల్లారి వరకు మంచిగా పొంగుకు వస్తుంది. అప్పుడు దోశలు ఉప్పును కలుపుకొని దోశలు పోసుకొని పల్లి చట్నీ పెట్టుకొని తింటే కిక్కే వేరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి చిట్కా.